నేటి వరకు నా సిద్ధాంతంగా గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా చెప్పిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన దమ్మున్న మొగోడు మా జగనన్న అయితే సిగ్గేస్తున్నాయా అచ్చెన్నాయుడు. తెలుసుకో చరిత్రలో ఆల్ఫా కృష్ణ ఏంటి మొన్నగా తెలుగుదేశం తమ్ముడు అంటున్నారు. అధికార ప్రతినిధి జిల్లా ఆయన స్థాయి ఏంటని 1983 నుండి విద్యార్థి రాజకీయాల్లో ఉన్న 1992 నుండి ప్రజా రాజకీయాల్లో ఉన్న 2012 నుండి జగనన్నతో రాజకీయం చేస్తున్నా. రండి, చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? అసెంబ్లీలో కాదయ్యా సవాళ్ళు. మా జగనన్నకు చెప్పి మా పొచ్చన్నకు చెప్పి మేము టీం వస్తాం. మీరు మాట్లాడండి దమ్ముంటే మీ అభివృద్ధి మీద, డిఎస్సీ మీద, పథకాల మీద, మీ గతం గురించి, మీ వర్తమానం గురించి, జరుగుతున్న దాని గురించి. మీకంత సీన్ లేదు. దమ్మున్నాడు మా జగన్ గారు. దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దద్దమ్మల పార్టీ కాదు, మీరన్న భాష పార్టీ కాదు. ఇదే వేదిక నుండి తెలుగుదేశం పార్టీ స్పోర్ట్స్ పర్సన్ కి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాల 6 నెలలు మీరు 100 అంటే తుడుచుకొని వెళ్ళిపోయారు. ఇక మీదట మీ వైపు నుండి ఒక్క తప్పుడు మాట మాట్లాడితే 100తో సమాధానం చెప్తాం. మేము 100తో చెప్తాం. ఛాలెంజ్ చెప్తున్నా. ఎవడైనా ఎంతమందిని అరెస్ట్ చేయిస్తావు, ఎంతమందిని జైల్లో పెట్టిస్తావు, ఎంతమందిని అక్రమ కేసులు కట్టిస్తావు, మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడగండి, వాళ్ళు మీకు రిపోర్ట్ ఇస్తారు. మారండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించండి. చేత కాకపోతే ఏమీ తెలియదని మీ మంత్రాంగం, యంత్రాంగం, తంత్రాంగం అంతా కరకట్ట నుండి దాని పని నుండి నడిపించుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా అన్పార్లమెంటరీ భాష మాట్లాడి సాంప్రదాయ రాజకీయాలు అసాంప్రదాయంగా మీరు చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది. ఆ జెండా మధ్యలో తమ్మున్న మా నాయకుడు జగనన్న ఉన్నాడు. ఖబర్దార్, ఈ వేదిక నుండి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఎస్, మీరు ఒకటంటే మేము 100 అంటాం, మీరు 10 అంటే మేము 1000 అంటాం.